స్వర్గలోక వారసులు సంపన్నుల సామాన్యుల దీనులు నిర్వహించే గొప్ప సభలు, ధనం, ఐశ్వర్యం, ఘనత ఇవన్నీ మనిషి తన జీవితాంతం తప్పక కోరుకునే వరాలు. 60-70 ఏళ్ల అల్ప జీవితకాలం కలిగిన మనిషి దేనిని కోరుకోవాలో, దేనిని ద్వేషించాలో తెలియని అమాయకత్వంతో ఒక భయంకరమైన ఉచ్చులో చిక్కుకున్నాడు. ఇది ఏమాత్రం సందేహం లేని పచ్చి నిజం. భూమి మీద సకల సౌకర్యాలు కోరుకుని వాటిని అనుభవిస్తున్న మనిషి చనిపోయాక స్వర్గంలో కూడా వాటినే అనుభవించాలనే అవివేకంతో దైవజ్ఞాన శూన్యుడిగా బ్రతుకుతున్నాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం అతి సామాన్యుడిగా వచ్చిన యేసుక్రీస్తు శ్రీమంతుడుగా స్వర్గాన్ని చేరుకుని తన మార్గంలో నడిచిన వారికి దేవుని రాజ్య వారసులుగా బ్రతికే అవకాశం కల్పిస్తున్నాడు. దృష్టిని వారసులెవరో, దేవుని రాజ్య సంబంధులెవరో తెలుసుకుని నిజ నిర్ధారణకు వచ్చి మీ బ్రతుకు విధానాన్ని సత్య సంబంధమైనదిగా మార్చుకునుటకు తరలి రండి. స్వర్గలోక వారసులు సంపన్నుల సామాన్యుల అనే దీనులు నిర్వహిస్తున్న గొప్ప సభలు. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ జె మణికుమార్ గారు, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట. తేదీలు 2015 అక్టోబర్ 21, 22, 23 తేదీలలో అనగా బుధ, గురు, శుక్రవారములు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి. స్థలం గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్స్, జగ్గంపేట, తూర్పు గోదావరి జిల్లా. భారీ తెరలపై వాస్తవాలను తిలకించండి. ప్రేమతో మిమ్మును ఆహ్వానించువారు క్రైస్ట్ చర్చ్ విద్యార్థిని విద్యార్థులు. ఈ సభలకు మీరందరూ ఆహ్వానితులే. వివరములకు 9010094566 9951572713. మహాలోకాలలో ఉన్న మా ప్రియ కనతండ్రి, భూమి మీద మాకు బ్రతుకునిచ్చి సభా ప్రాంగణానికి చేరువచ్చిన ప్రియమైన సోదర సోదరీమణులకు, దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు చెల్లిస్తూ స్వాగతిస్తున్నాం. కార్యక్రమంలో గడిచినటువంటి ఎన్నో అంశములు మీ కళ్ళారా మీరు చూశారు, మీ చెవులారా మీరు విన్నారు. చివరిదైన ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి మనం వచ్చాం. సమయమును సద్వినియోగం చేసుకుంటూ చెప్పబడుతున్నటువంటి మాటలలో పరమార్థాన్ని గ్రహిస్తూ మీ ఆలోచనలు ఎటు పోనివ్వకుండా దేవుని వాక్యం వైపు మీ దృష్టిని కేంద్రీకరిస్తారని ఆశిస్తూ వాక్యంలోనికి వెళ్తున్నాను. నిర్ణయింపబడిన అంశం, ఈ ప్రదేశంలో మొట్టమొదటిసారి దేవుని వాక్యంగా ప్రకటింపబోతున్న అంశం స్వర్గలోక వారసులు. స్వర్గానికి
ఆమోదింపబడినవారు, ఆహ్వానింపబడుతున్నవారు దేహాన్ని విడిచిన మరుక్షణం ఒక మహోన్నతమైన లోకానికి అర్హత పొందేవారు ఎవరు? ఈరోజు మనం నేర్చుకోబోతున్న మంచి అంశం, ఈ ప్రపంచం ఎంత గురుడిదంటే, ఎంత అవివేకమైనదంటే, ఇప్పటి వరకు ఎవరు వారి వారి పాఠ్యాంశాలలో, వారి వారి బోధలలో, వారి వారి ప్రకటనలలో, వారి వారి పరిపాలనలో స్వర్గలోక వారసులను గూర్చి, స్వర్గలోక అర్హతను గూర్చి ఎవరూ చెప్పలేదు. భూమి మీద ఎలా బ్రతకాలి, 5 ఏళ్ళు ఎలా పరిపాలన చేయాలి, ఒక 4 ఏళ్ళు ఎలా చదవాలి, కొన్నాళ్ళు ఎలా ఉద్యోగం చేయాలి, పెళ్ళి ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, సంపదను ఎలా కూడగొట్టుకోవాలి, దానిని ఎలా అనుభవించాలి. ఈరోజు ప్రపంచానికి ఉన్న ఆలోచనలు పరిపరి విధాలుగా ఉన్నాయి. ఏ ఒక్కరూ ఏ రంగంలోనూ దేవుడు ఇవ్వబోతున్న స్వర్గలోకం గురించి ఆలోచించలేదు. ఈ సమాజాన్ని ఆలోచించనివ్వటం లేదు. పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ప్రతి మనిషి పరలోకం గురించి తప్ప, తనను పుట్టించిన దేవుని గురించి తప్ప, తాను వెళ్ళవలసిన లోకమైన స్వర్గలోకం గురించి తప్ప అన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు. కేవలం మనిషి ఆలోచించనిది, మనిషికి తెలియనిది, మనిషికి పట్టులేనిది ఏదైనా ఉన్నది అంటే అది స్వర్గలోకం, పరలోకం, మహోన్నతమైన లోకం. ఎందరో విద్యావేత్తలకు, ఎందరో శాస్త్రవేత్తలకు, ఎందరో ధన సంపన్నులకు, ఎందరో అందచందాలు కలిగిన వారికి, ఎందరో రాజకీయవేత్తలకు ఈ సంగతి తెలియదు. అన్నిటిలో నిష్ణాతులు, అన్నింటిలో గొప్పవారు, అన్నిటిలో ఆరితేరిన వారు, ఒక క్రీడా రంగంలో, ఒక చదువులో, ఒక శాస్త్ర రంగంలో, అన్నింటిలో మనిషి అందివేసిన చెయ్యి. విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఈరోజు అభివృద్ధి చెందుతున్నాడు మనిషి. కానీ దేవుని విషయంలో మనిషి అభివృద్ధి సాధించలేదు. పరలోక రహస్యాలు తెలుసుకునే విషయంలో మనిషి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఒక రకంగా మనిషి పట్టించుకోలేదు. అలాగని పరలోకం చిన్నదా, అలాగని అది మనకు అవసరం లేనిదా? కానే కాదు. భూమి మీద ఉన్న బ్రతుకులో, ఈ ఆయుష్కాలంలో పరలోకం మనం అనుభవించలేకపోవచ్చు, పరలోకానికి మనం వెళ్ళలేకపోవచ్చు. కానీ దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణం అంటే మరణం, చావు ఈరోజు అందరికీ ఎదురు చూస్తుంది. పుట్టిన ప్రతి మనిషి చావవలసిన వాడే. పుట్టిన ప్రతి మనిషి, బ్రతుకును కలిగిన ప్రతి మనిషి మరణాన్ని చవి చూడాల్సిన వాడే. ఒకరికి ముందు, ఒకరికి వెనుక. వారికి ఆయా కాలాలలో ఈ మరణం సంభవిస్తుంది. మీకు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, భూమి మీద మీకున్న రోజులను బట్టి మీరు బ్రతకాలి, మీ జీవితాన్ని గడపాలి, ఈ లోకంలో మీరు ఉండాలి, ఈ భూమిని, ఈ ప్రకృతిని మీరు అనుభవించాలి. కానీ దేవుడిచ్చిన ఆ కాలం తీరిపోతే, ఆ క్షణాలు ముగిస్తే ఈ దేహాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి. ఇప్పటికీ ఎంతోమంది మనుషులు మొట్టమొదటి మనిషి నుండి ఇదిగో ఇప్పటి వరకు అనేక మందిగా పుట్టారు, జీవించారు, కుటుంబాలుగా ఏర్పడ్డారు, దేహాన్ని విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు, అర్ధాంతరంగా మాయమైపోయారు, మన మధ్య లేరు. మీకు తెలుసు, ఎక్కడో జరిగే విషయాలు మీకు చెప్పటం లేదు, మన ఇంట్లో జరిగే విషయాలు మీకు చెప్పాను. ఇది మీరందరూ నమ్మి తీరాలి.
ఈ ప్రపంచం ఒప్పుకొని తీరాలి. మరణించిన తరువాత ఆ మనిషి నాశనం లేనివాడు. ఒక శక్తికి నాశనం లేదు. ఈరోజు శాస్త్రం చెప్పిన ఒక సూత్రం, శక్తికి నాశనం లేదు. ఎనర్జీ అన్నదానిని, శక్తి అన్నదానిని మనం నాశనం చేయలేం, దానిని సృష్టించను లేం. దాని రూపం మారుతుంది అన్నాడు శాస్త్రవేత్త. దాని రూపం మారుతుంది. ఒక డీజిల్ కాంతి రూపంలోకి మారిపోతుంది. ఈ కాంతి మరలా వేడిమి రూపంలోనికి మారిపోతుంది. ఇలా ఈ సృష్టిలో దేవుడు పెట్టిన ప్రతి శక్తి రూపాన్ని మార్చుకుంటుందే తప్ప అంతరించటం లేదు. శక్తికి ముగింపు లేదు, శక్తికి నాశనం లేదు. దేవదూతలు శక్తులుగా తయారు చేయబడ్డాయి. దేవుని కుమారులుగా మనుషులు శక్తులు, దేవుని నుండి వచ్చిన వారు. ఆత్మకు ముగింపు లేదు, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఒక మహా అద్భుతమైన శక్తి. అందుకే ఎప్పుడైతే ఈ దేహంలోనికి వచ్చిందో దేహాన్ని మాట్లాడిస్తుంది, దేహాన్ని కదిలేలా చేస్తుంది, దేహాన్ని చూసేలా చేస్తుంది, దేహాన్ని నడిచేలా చేస్తుంది, దేహాన్ని ఈరోజు ఉనికి కలిగి ఉండేలా చేస్తుంది. ఎంత గొప్పదనుకుంటున్నారు లోనున్న శక్తి. ఆ శక్తి విడిచిపెట్టబడగానే, ఆ శక్తి ఈ దేహంలోంచి వెళ్ళిపోగానే ఈ దేహం మీ కళ్ళ ముందు ఎలా కనిపిస్తుందో మీకు తెలుసు. ఒక వల్లిపోయిన ఆకారం. ప్రేతకళ అంటారు దాన్ని. ప్రేతకళ అంటే ఒక శవాన్ని చూడగానే చాలా గగురుపాటు, చాలా భయం. ఎందుకంటే అందులో శక్తి లేదు, అందులో ఆత్మ లేదు. అందుకే ఆ నిగారింపంతా పోయింది, ఆ ముఖ కవలికలన్నీ పోయాయి. చావు కళ వచ్చేసింది, ప్రేత కళ కనిపిస్తుంది. లోనున్న ఈ శక్తి చాలా గొప్పది, చాలా అమోఘమైనది. దీనికి ముగింపు లేదు. ఈ దేహం మట్టిలో పూడ్చబడుతుంది, కట్టెలపై కాల్చబడుతుంది, ఈ ప్రకృతిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ అలా ప్రకృతిలో కలిసేది కాదు, గాలిలో కలిసిపోయేది కాదు. ఈ దేహంలో ఉన్నంత వరకు భూమి మీద బ్రతికేది. దేహాన్ని విడిచిపెట్టగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోవలసింది. అలా వెళ్ళిపోయే పరిస్థితులలో స్వర్గలోకానికి వెళ్ళాలి ఆత్మ. దేవుడున్న లోకానికి వెళ్ళాలి ఆత్మ. ఈ లోకానికి పైనున్న ఆ లోకానికి వెళ్ళాలి ఆత్మ. ఈ లోకానికి పైన మరో లోకం ఉందండి, ఈ లోకానికి క్రింద మరో లోకం ఉందండి. బైబిల్ చెప్పింది. ఈ ముల్లోకాల మర్మాన్ని గురించి బైబిల్ చెప్పింది, శాస్త్రం చెప్పలేదు. మనం అనుకోవచ్చు బైబిల్ శాస్త్రం ముందు, ఈ విజ్ఞానం ముందు, మన టెక్నాలజీ ముందు బైబిల్ చాలా చిన్న పుస్తకం అని మనం అనుకోవచ్చు. కానీ బైబిల్ చాలా గొప్పది. శాస్త్రానికి తెలియని సంగతులు బైబిల్ చెప్పింది. విజ్ఞానం ఇప్పటి వరకు ప్రపంచానికి అందించని సంగతులు బైబిల్ చెప్పింది. శాస్త్రం ఏముందో చెప్పమంటారా? ఇప్పుడున్న శాస్త్రవేత్తలందరూ ఏమంటున్నారో తెలుసా మీకు? నాసా శాస్త్రవేత్తలు, ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారంటే వారు నాసా శాస్త్రవేత్తలు. అమెరికాలో ఉన్నారు వారందరూ. ఈ శాస్త్రవేత్తల బృందం ఈరోజు ప్రపంచానికి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ విశ్వంలో మాకు తెలిసింది 10%. ఈ విశ్వం అంతటిలో, అంటే ఈ లోకం అంతటిలో, భూమి ఉన్న ఈ లోకం అంతటిలో మేము గ్రహించగలిగింది, మా కెమెరాకు చిక్కినది, మా ఖగోళ దర్శనకి అందినది, మా ఉపగ్రహాలు చూసినది ఎంతవరకు అంటే 10% చూసాం మేము. 10% చూసాం మేము. ఇంకా మేము తెలుసుకోవాలి 90%. ఇంకా మేము గ్రహించాలి చాలా ఎక్కువ భాగాన్ని. అంటే భూమి ఉన్న లోకమైన ఈ లోకంలో, మధ్యన ఉన్న ఈ లోకంలో, అటు పరలోకానికి వీరు ఇంకా వెళ్ళలేదు, క్రింద ఉన్న పాతాళ లోకానికి వీరు ఇంకా వెళ్ళలేదు, మధ్యన ఉన్న మనం నివసిస్తున్న భూమి కలిగి ఉన్న ఈ లోకంలో
మన శాస్త్రవేత్తలకు తెలిసింది ఎంత అంటే 2015వ సంవత్సరానికి ఇదిగో టిల్ నౌ ఈ రోజు వరకు 10% తెలుసు వారికి. వారు ఒప్పుకున్నారు, మాకు తెలిసింది 10%. మనకంటే శాస్త్రవేత్తలు గొప్పవారు, వారికి అన్నీ తెలియాలి. వారి దగ్గర శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, పరిజ్ఞానం, చదువు, విద్య అన్నీ ఉన్నాయిగా. మనకంటే వారు గొప్పవారు అనుకుంటున్నప్పుడు వారికే 10% తెలుసా? వారికే 10% తెలుసా? ఇంకా 90% వారికి తెలియదా? దానినే డార్క్ మ్యాటర్ అన్నారు. మాకు తెలియనిది, చీకటి కలిగినది, అంతు చిక్కనిది, శాస్త్రవేత్తకు ఇంకా అర్థం కానిది ఎంతవరకు ఉందంటే 90%. అది ఈ లోకంలో. ఇంకా పరలోకం గురించి వీడికేం అర్థమవుతుంది? బాగా ఆలోచించాలి మీరు. పరలోకం గురించి వీడికి అర్థమవుతుందా? వీడున్న లోకంలోనే ఈ లోకానికి సంబంధించిన సంగతులు 10% మాత్రం వీడికి తెలుసు, 90% వీడికి తెలియదు. వాడే ఒప్పుకున్నాడు. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, మీ పాఠ్యపుస్తకాల్లో చదవండి. మనకు తెలిసింది ఈ పాలపుంతలో, ఈ నక్షత్ర మండలాలలో మనకు తెలిసింది ఎంతవరకు అంటే, మనం గ్రహించవలసింది ఎంతవరకు అంటే కేవలం 10%. మిగిలిన 90% మాకు అందలేదు. దానిని గ్రహించడం మా చేత కాదు. మా దగ్గర అంత అత్యాధునిక పరికరాలు లేవు. అంత దూరం మేము ప్రయాణం చేయలేము. ఎన్నో కాంతి సంవత్సరాలు మేము ప్రయాణం చేస్తే తప్ప ఈ విశ్వపు అంచును మేము దాటలేము అన్నాడు ఈరోజు శాస్త్రవేత్త. దానికి చాలా ఇంధనం కావాలి. ఆ ఇంధనం భూమి మీద లేదు. అంత ఇంధనం భూమి మీద లేదు. అంత డీజిల్ భూమి మీద లేదు. ఈ విశ్వాన్ని దాటాలంటే, ఈ విశ్వం అంచు చూడాలంటే, ఈ కొన చూడాలంటే, వీరు చేయాల్సిన ప్రయాణానికి కావలసిన ఇంధనం ఈ భూమి మీద లేదు, ఈ ప్రకృతిలో లేదు. అందుకే చేతులు ఎత్తేశారు. మా దగ్గర లేదు, మాకు తెలిసింది 10%. అంటే మేము ప్రయాణించగలిగిన దూరం 10%. మా ఉపగ్రహం వెళ్ళగలిగిన దూరం ఒక 10%. 100 కిలోమీటర్లు విశ్వం అంచు వరకు వెళ్ళాలి అనుకుంటే వీరు ప్రయాణించింది 10 కిలోమీటర్లు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆదాము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వీరు చేసిన ప్రయోగాల వలన, ఫలితాల వలన వీరు వెళ్ళగలిగింది 10%. ఇక చెప్పేశాడు శాస్త్రవేత్త, మేము ఇక వెళ్ళలేము, మేము ఈ విశ్వం అంచును చూడలేము. దేవుడు తన గ్రంథంలో ఏ సంగతిని గురించి రాయించాడో తెలుసా? ఈ విశ్వం దాటి వెళ్ళిపోతే మరో లోకం ఉంది, దానిని గూర్చి వ్రాశాడు. అందుకే ఈరోజు ఈ ప్రపంచం బైబిల్ను మత గ్రంథం ఉంది. ఆ విషయాన్ని నమ్మలేదు. శాస్త్రవేత్త ఉపగ్రహంలో, కెమెరాలో, వీడియోలో చూపిస్తే నమ్ముతారా? చూపిస్తే నమ్ముతారా? ఈ ప్రకృతిలో భూమి మీద బ్రతుకుని కలిగి ఉన్న మీరు అన్నిటినీ చూసి నమ్ముతున్నారా? అన్నిటిని చూసే నమ్ముతున్నారా? చూడకుండా ఎన్నో నమ్ముతున్నారు. మీ దేహంలో ఎన్నో అవయవాలు, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేస్తున్నాయని, ఉన్నాయని మీరు నమ్ముతున్నారు. కానీ చూసారా? చూడలేదు. మీ లోపల ఎడమ భాగాన మీరు చేయి పెట్టుకుంటే లబ్డబ్ 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 గుండె కొట్టుకుంటుంది లోపల. దానిని ఏనాడైనా మీరు చూసారా? చూడాలి అనుకోకండి. మా లోపల ఉన్న గుండె ఎలా ఉందో, దాని రూపం ఎలా ఉందో, అది ఎలా కొట్టుకుంటుందో, దాని పనితీరు ఎలా ఉందో అని తీసి చూడాలనుకోకండి. మీరు ఉండరు, మీరు చనిపోతారు. లోపల గుండె కొట్టుకుంటుంది, మీరు నమ్మారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. నా లోపల కిడ్నీలు ఉన్నాయి, నా లోపల కాలేయం ఉంది, నా లోపల ఎముకలు ఉన్నాయి, చర్మం ఉన్నాయి, రక్తనాళాలు ఉన్నాయి, ధమనులు ఉన్నాయి, సెరలు ఉన్నాయి, మెదడు ఉంది, లోపల ఎన్నో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అని మీరు నమ్మి ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. మీ దగ్గరున్న దేహం లోనున్న ఏ ఇంద్రియాన్ని మీరు చూడలేదు. నమ్మకం. నమ్మారు, బ్రతుకుతున్నారు. నమ్మారు, బ్రతుకుతున్నారు. ఫలానా వాడిలో ఉన్నాయి కదండి, వాటిని చూసి నా శరీరంలో కూడా ఉన్నాయని నేను అడ్జస్ట్ అయిపోయానండి అంటే తప్పు. వాడి శరీరంలో ఉన్నాయి, నీ శరీరంలో ఉన్నాయని గ్యారంటీ ఏంటి? నమ్మకం ఉంటాయండి, ఉండి తీరాలండి. నేను వాటిని చూడాలనుకోవటం లేదు, నాకు వాటి మీద నమ్మకం ఉంది. ఇంతకంటే గొప్పది దేవుని మాట.
వీటన్నిటికంటే అమూల్యమైనది దేవుని సంగతి. అలాంటి దానిని ఈరోజు ప్రపంచం పక్కన పెట్టింది. దేనిని గూర్చి ఆలోచించాలో, దేనిని గూర్చి ఈరోజు ప్రపంచానికి ప్రతి క్షణం ప్రకటించాలో దానిని ఈరోజు ఈ సమాజం సమాధి చేసింది. అదే స్వర్గలోక వారసత్వం. మరణించిన తర్వాత, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలి, అది అభివృద్ధి, అది సాంకేతికత, అది జ్ఞానం. దీనిని ఈరోజు వచ్చిన మీ అందరూ నేర్చుకోబోతున్నారు. స్వర్గలోక వారసులు ఎవరు? స్వర్గలోక వారసులు ఎవరు? సంపన్నుల, సామాన్యుల? రెండు వర్గాల వారిని గూర్చి మీకు ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులను రెండు వర్గాలుగా మనం విడదీస్తే, ఒకరు సంపన్నులు, మరొకరు సామాన్యులు. ఒకరు బాగా ఐశ్వర్యం కలిగిన వారు, మరొకరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రాజకీయవేత్తలకు, అనేక మంది పరిపాలకులకు, అనేక మంది గొప్పవారికి ఉన్న ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే పేదరికం. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో పేదరికాన్ని మేము నిర్మూలించాలి, అందుకే ఎన్నో పథకాలు ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకంటే మా ప్రాంతంలో పేదరికం నిర్మూలింపబడాలి. ఎన్నికల సమయం వస్తుంది, రాజకీయవేత్తలందరూ మన దగ్గరకు వస్తుంటారు, హామీలు ఇస్తుంటారు. ప్రధానంగా దేనిని గురించి మాట్లాడతారు చెప్పండి? అభివృద్ధి పథకాలు. వారు పరిపాలిస్తున్నటువంటి ప్రజలకు వారు ఇవ్వబోయే అభివృద్ధి పథకాలు, పేదరిక నిర్మూలన. దీని నిమిత్తం మేము ఏం చేయాలనుకుంటున్నాం? రాబో 5 ఏళ్ల కాలంలో మీరు మాకు పట్టం కడితే, మాకు అధికారాన్ని ఇస్తే మేము ఏం చేయాలనుకుంటున్నాం, దానిని చెబుతారు వారు వచ్చి. అంటే ప్రతి ఒక్కరూ ఈరోజు పేదరిక నిర్మూలన కోసం చాలా ఆలోచిస్తున్నారు అని దీనిని బట్టి మనం చెప్పచ్చు. సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి చూసినా మనకు ఈ రెండు వర్గాలు కనిపిస్తుంటాయి. ఒకటి సంపన్న వర్గం, ఒకటి ధనిక వర్గం, అన్నిటినీ అనుభవించే వర్గం, ఐశ్వర్యవంతమైన వర్గం. రెండవది పేదరిక వర్గం. ఏ రోజు డబ్బు ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు తన జానుడి పొట్ట నింపుకునే వర్గం, పని దొరకకపోతే పస్తులుండే వర్గం, ఈ భూమి మీద తమ జీవితకాలాన్ని చాలా కష్టంతో గడుపుతున్న వర్గం. ఈ రెండు వర్గాలలో ఎవరికి దేవుడు ఆ లోకాన్ని ఇవ్వబోతున్నాడు? ఈ 3 రోజులు మీరు ఈ మంచి పాఠ్యాంశాన్ని వింటారు. నిజంగా మీ మనోనేత్రములు తెరిచి అర్థం చేసుకుంటే ఆ పరలోకానికి, శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఆ లోకానికి మీరు వారసులవుతారు. బాగా ఆలోచించండి. దైవ గ్రంథంలో ఆయన వ్రాయించిన ఈ చక్కని అంశాలన్నిటినీ విడగొట్టి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. సంపన్నులు ఒకవైపు, సామాన్యులు ఒకవైపు. ఈరోజు ప్రపంచాన్ని అడిగితే, ప్రపంచంలో ఉన్న మనుషులందరి దగ్గరకు వెళ్ళి మనం ఆలోచిస్తే, ప్రతి ఒక్కరూ సంపన్నులను గూర్చి ఆలోచిస్తారు, సంపన్నులను గూర్చి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంపన్నత కావాలి, ప్రతి ఒక్కరికి భూమి మీద ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, సుఖ సంతోషాలు కావాలి. తల్లి గర్భంలో నుంచి పుట్టిన ప్రతి మనిషి అదే కోరుకుంటాడు. నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత అన్నిటినీ అనుభవించాలి. ఈ మానవ బ్రతుకులో నా కంటికి కనిపించిన ప్రతి దానిని నేను స్వంతం చేసుకోవాలి. నేను ధనికుడను కావాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, నేను ఆస్తులు కూడబెట్టుకోవాలి, నేను ఒక సంపన్నుడిగా మారిపోవాలి. ఈ లోకం కూడా, మన చుట్టూ ఉన్న ఈ సమాజం కూడా వారికే విలువనిచ్చింది. ఎవరికి? సంపన్నత కలిగిన వారికి. దరిద్రులను ఎవరైనా పట్టించుకుంటారా? దరిద్రుల గురించి ఎవరైనా మాట్లాడతారా? పేదవారి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? లేదు. ఎవరైనా ఒక వైభవం, ఒక ప్రోగ్రాం, ఒక కార్యక్రమానికి ఆహ్వానించాలి అనుకుంటే
అందరినీ ధనికులనే ఆహ్వానిస్తారు, పేదవారిని ఎక్కువగా ఆహ్వానించరు. పత్రికలో ఎవరిని గురించైనా వ్రాయాలి అంటే ధనికుల గురించే వ్రాస్తారు. ఫలానా జగంపేట గ్రామానికి ఫలానా ధనికుడు వచ్చాడు, ఫలానా సంపన్నుడు వచ్చాడు. ఈ మీడియా ధనికులను గురించి మాట్లాడుతుంది, సంపన్నుల గురించి మాట్లాడుతుంది. ఒక రాజకీయవేత్త సంపన్నుడి దగ్గరికే వెళ్తాడు, ఎందుకంటే ఏదో కొద్దిగా సహాయం చేస్తాడని. ఒక విద్యావేత్త లేక భూమి మీద ఏ వర్గానికి సంబంధించిన వారైనా సంపన్నుల దగ్గరకు వెళ్ళాలనుకుంటారు. సంపన్నులుగా వీరు కూడా మారాలి అనుకుంటారు. అంటే భూమి మీద సామాన్యంగా మనం ఆలోచించినప్పుడు, లోకరీతిగా మనం ఆలోచించినప్పుడు సంపన్నతకు చాలా విలువ ఉంది. సంపన్నతకు పెద్దపీట వేసింది ఈ లోకం. ఆశీర్వదింపబడాలి, ధనికులుగా మీరు మారిపోవాలి, బాగా డబ్బున్నవారుగా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. వీరికి ఈరోజు లోకంలో ఎనలేని గౌరవం. ప్రతి ఒక్కరూ వారిని గురించి మాట్లాడుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకుంటూ, నేను కూడా ఆయనలా మారిపోవాలి, నేను కూడా ఆయనలా ధనాన్ని సంపాదించాలి, నేను కూడా ఆయనలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అని ఎంతోమందిని స్ఫూర్తిగా తీసుకుంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అలాంటప్పుడు దేవుడు కూడా ఒకవేళ తన లోకంలో ఆయనున్న లోకంలో ప్రవేశం ఎవరికి కల్పిస్తాడు? భూమి మీద ఉన్న మాదిరిగా ధన సంపన్నులకే ఆయనున్న లోకాన్ని ఇస్తాడా, లేక సామాన్యులకు ఇస్తాడా? ఎవరికిస్తాడు? భూమి మీద ఉన్న పరిస్థితులు చూస్తే, ఇక్కడున్న లోక రీతి చూస్తే సంపన్నులు గొప్పవారు, అందరూ వారి దగ్గరికే వెళుతున్నారు, అందరూ వారినే ఆహ్వానిస్తున్నారు, వారికే విలువ ఉంది, వారికే గౌరవం ఉంది. పేదవాడిని ఎవరు పట్టించుకోరు. ఎన్నికల సమయంలో వారు వచ్చి పేదవాడి దగ్గరకు వచ్చి ఓటు ఉంది కనుక అది కూడా ఆ పేదవాడి దగ్గర వస్తారు. ఆ తర్వాత ఓటు వేస్తున్న తర్వాత ఆ పేదవాడిని ఎవరు పట్టించుకోరు. ఈ లోకంలో ఉన్న తీరు మరి పరలోకపు పరిస్థితి ఎలా ఉంటుంది? పరలోకపు ప్రవేశం ఎలా ఉంటుంది? ఈ దేహాన్ని విడిచిపెట్టిన ఆత్మ పరలోకాన్ని చేరాలంటే భూమి మీద మీ బ్రతుకు ఎలా ఉండాలి? సంపన్నులుగా ఉండాలా, సామాన్యులుగా ఉండాలా? దేవుని వాక్యం ఏం చెప్పింది? ఈరోజు మనం మొదటి భాగంగా మంచి అంశాన్ని ఆలోచన చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈరోజు ధనవంతులు ఉన్నారు. వీరందరినీ పరిచయం చేయటానికి ఒక సంస్థ నెలకొంది. దానిని ఫోర్బ్స్ సంస్థ అంటారు. ఫోర్బ్స్ సంస్థ ప్రతి సంవత్సరం ఈ ఫోర్బ్స్ సంస్థ కొంతమంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైన ధనాన్ని కలిగి ఉన్నవారు ఎవరు? భారతదేశ వ్యాప్తంగా ధన సంపన్నులు ఎవరు? ద రిచెస్ట్ పర్సన్. ప్రతి సంవత్సరం ఈ ఫోర్బ్స్ అనేటువంటి సంస్థ, అమెరికాలో ఉన్నటువంటి సంస్థ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులను, వారి ఆస్తులను, వారి సంపదను లెక్కగట్టి ఎవరు ఎక్కువ డబ్బు ఉన్నవారు, ఎవరు ఎక్కువ సంపద ఉన్నవారు, వారిని ఈరోజు లోకానికి చూపిస్తుంది. నెంబర్ వన్. ఈ 2015వ సంవత్సరానికి గాను ఒక వ్యక్తిని నిలబెట్టింది. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి ఒక వ్యక్తిని నిలబెట్టి, ఈ వ్యక్తి ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే చాలా ధనవంతుడు. మీ దగ్గర ఉన్న ధనము, నా దగ్గర ఉన్న ధనము, మన పాలకుల దగ్గర ఉన్న ధనము అతని యొక్క ధనానికి సరిపోదు. అంత గొప్ప ధనవంతుడు. అతడు అమెరికాలో ఉన్నాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అతను ఎవరో కాదు, మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఈరోజు ఇప్పటికీ ఈ క్షణానికి 2015వ సంవత్సరానికి ఎప్పటి నుంచో అతడు ధనవంతుడు. ఇదిగో ఈ సంవత్సరానికి కూడా ఫోర్బ్స్ సంస్థ లెక్కల ప్రకారం ఇతడు నెంబర్ 1గా నిలిచాడు. కంప్యూటర్లో ఒక మంచి ప్రోగ్రాం తయారు చేసేటువంటి వ్యక్తి, ఆ వ్యాపారాన్ని కలిగినటువంటి ఈ వ్యక్తి బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కంటే ధనవంతుడు. సుమారుగా 750 కోట్ల మంది మనుషులు ఈ భూమి మీద ఉన్నారు అనుకుంటే 750 కోట్ల మందిని తలదన్నినవాడు అతనే. అతను రాజకీయవేత్త కాదు, అతడు ఒక కంప్యూటర్ వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తి బిల్ గేట్స్. అతనికున్న ఆస్తి ఎంతో చెప్పమంటారా? అతనికున్న ఆస్తి ఈ ఫోర్బ్స్ సంస్థ లెక్కగట్టి చెప్పింది.
ఈ 2015వ సంవత్సరానికి అతనికి ఉన్న ఆస్తి $79 బిలియన్. 79.2 బిలియన్ డాలర్ల ఆస్తిని అతను కలిగి ఉన్నాడు. డాలర్లలో అయితే మీకు తెలియదు, రూపాయల్లో చెప్పాలి మనకి. ఇతనుకున్న ఆస్తి ఎంత అంటే 5.16 లక్షల కోట్ల రూపాయలు. ఎంతో తెలుసండి ఇతని ఆస్తి, ది బిల్ గేట్స్ ఆస్తి టిల్ నౌ, ఎప్పటికీ రైట్ నౌ 5.16 లక్షల కోట్లు. 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కాదు, 5 లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ప్రపంచ అత్యధిక ధన సంపన్నుడు అతనే. ఓటు వేసింది, నెంబర్ 1 పొజిషన్లో నించోబెట్టింది. ఆ తర్వాత చాలామంది ఉన్నారు. ఇక భారతదేశం దగ్గరకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అయితే అతడు గొప్పవాడు. మరి భారతదేశంలో గొప్పవారు ఎవరు? మరలా ఇక్కడికి వచ్చి అంచనా వేయడం ప్రారంభించింది. పేదవారి దగ్గరికి వెళ్ళదు ఈ ఫోర్బ్స్ సంస్థ. ఎవరు ధనవంతులో వారిని లెక్క కొడుతుంది, వారి పేరే వారి వెబ్సైట్లో రాస్తుంది, వారి పేరే వారి మ్యాగజైన్స్లో రాస్తుంది, వారి పేరే ఈరోజు మీడియా అంతా పలుకుతుంది. TV9, TV5, NTV, iNews, ఏ టీవీ ఛానల్ అయినా సరే వారిని గురించే మాట్లాడతారు. బిల్ గేట్స్ చాలా గొప్పవాడు. ఇక భారతదేశం దగ్గరకు వచ్చి భారతదేశంలో ఎవరు గొప్పవారు, భారతదేశంలో ఎవరు ధన సంపన్నులు, అత్యధిక ధనం కలిగిన వారు ఎవరు అని ఆలోచించి ఇక్కడ కూడా ఒక లిస్టు విడుదల చేసింది. అందులో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవాడు ఎవరో తెలుసా? ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ. ఇతని ఆస్తి ఎంత? 18.9 బిలియన్ డాలర్లు. డాలర్లలో మాట్లాడుకుంటే 18.9 బిలియన్ డాలర్ల ఆస్తి ఇతను కలిగి ఉన్నాడు. రూపాయలలో మాట్లాడుకుంటే 1.23 లక్షల కోట్లు. ఇతనికి కూడా దాదాపుగా ఉన్న ఆస్తి అంతటిని లెక్క కడితే 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇతనికి ఉన్నాయి. మన భారతదేశంలో ముంబై ప్రాంతంలో నివసించే ముఖేష్ అంబానీ. ఇతని తర్వాత చాలామంది ఉన్నారు. ఇతని తర్వాత చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఏమండి, ఈరోజు ప్రపంచంలో ఎందరో విద్యార్థులు, ఎందరో మానవులు, మనుషులుగా పుట్టినవారు వీరిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు, వీరిని మార్గదర్శకులుగా తీసుకుంటున్నారు. నేను బిల్ గేట్స్ అంతటి వాడిని అయిపోవాలి, నేను ముఖేష్ అంబానీ అంతటి వాడిని అయిపోవాలి, నేను టాటా బిర్లా అంతటి వాడిని అయిపోవాలి, నేను అజీం ప్రేమ్జీ అంతటి వాడిని అయిపోవాలి. ఏమండి, అంటే ప్రపంచం వీరికి పట్టం కట్టింది కనుక ప్రారంభ స్థాయి నుంచి, విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ ఎలా ఆలోచిస్తున్నారంటే ఈరోజు నేను పెద్దవాడైన తరువాత ధన సంపన్నుడుగా మారిపోవాలి, ఈ ప్రపంచం నన్ను గూర్చి మాట్లాడుకోవాలి, నా పేరు నెంబర్ 1లో రాయాలి, నేను అత్యధిక ధనాన్ని సంపాదించాలి, ఈ భూమి మీద ఉన్న ఆస్తిని అంతటిని నేను సంపాదించాలి అని ఈరోజు ప్రపంచం అనుకుంది, నమ్మింది. దానినే ఈరోజు అందరికీ చెబుతుంది. వీరికి దేవుడు పరలోకం ఇస్తాడా? వీరు స్వర్గలోక వారసులా? భూమి మీద రాత్రనక పగలనక కష్టపడుతూ వారి చెమటోడ్చి తమ జీవితకాలం అంతా ధన సంపాదన కోసం వెచ్చిస్తున్న వీరు, సమాజం అంతా స్ఫూర్తిగా తీసుకుంటున్న వీరు స్వర్గలోక వారసులా? అదేనండి మనం ఈరోజు మాట్లాడుకోబోతుంది. ఎవరికి తెలిసి సంగతులు చెప్పండి, ఎవరు మాట్లాడారో దీనిని గురించి చెప్పండి. ఎవరితో చెప్పినా బిల్ గేట్స్ గొప్పవాడు అంటారు తప్ప బిల్ గేట్స్ స్వర్గలోకానికి అర్హుడో కాదో చెప్పలేడు. ఎవరితో మనం మాట్లాడినా ముఖేష్ అంబానీ చాలా గొప్పవాడండి అంటారు తప్ప ఈ ముఖేష్ అంబానీ స్వర్గలోక వారసుడా, పరలోక ప్రవేశానికి అర్హుడా? ఎవరు చెప్పగలరు చెప్పండి? ముఖేష్ అంబానీ మాత్రం దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళడా ఏంటి? బిల్ గేట్స్ మాత్రం ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళదా? ఆయన ఆత్మ ఏంటి? రాబోయే కాలంలో మీరే వింటారు, పేపర్లో ఫ్లాష్ న్యూస్, ప్రపంచ అత్యధిక ధన సంపన్నుడు బిల్ గేట్స్ మరణం. వింటారు మీరు. మనకంటే ఆయన ముందు వెళ్ళిపోతే మనం వినాలి ఆయన మరణ వార్తను, తప్పదు. మనకంటే ముందు ముఖేష్ వెళ్ళిపోతే మనం వినాలి ఆయన మరణ వార్తను, తప్పదు. మరి ఆయన పరలోక ప్రవేశానికి అర్హుడో కాదో ఆయన తెలుసుకోవాలి, మనము తెలుసుకోవాలి, ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి.
దైవ గ్రంథంలో ఈరోజు మనం చక్కని పాఠ్యభాగాన్ని ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన లిస్టులో ఉన్న మనుషులు బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ, అజిమ్ ప్రేమ్జీ, వీళ్ళందరూ ఉన్నారు. కానీ బైబిలులో ఒక అత్యధిక ధన సంపన్నుడు ఉన్నాడు. ఇతని ఆస్తి $79 బిలియన్ కాదు, $19 బిలియన్ కాదు, $100 బిలియన్ కాదు, 1,00,000 కోట్లు కాదు, చాలా ఎక్కువ. దానిని లెక్కించడానికి ఇప్పటికీ సంఖ్య లేదు. అంత గొప్పవాడు అతను. ఏమిటి, ఎవరైనా భూమి మీద ఇప్పుడు ఉన్నటువంటి వారికి 2015వ సంవత్సరంలో ఇప్పుడు వీరు లిస్టులో చెప్పారు బిల్ గేట్స్ గొప్పవాడని, ముఖేష్ అంబానీ గొప్పవాడని. కానీ బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది. వారి ఆస్తి చెప్పటానికి, లెక్క కట్టడానికి సంఖ్యలు లేవు. అంత గొప్ప ఆస్తి వారికి ఉంది. ఈ ఆస్తి అతడు వ్యాపారం చేస్తే రాలేదు. ఈ ఆస్తి అతడు వ్యాపారం చేస్తే రాలేదు. అతడు పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడు, అతడు పుట్టుకతోనే ధనవంతుడు. ముఖేష్ అంబానీ పుట్టి వ్యాపారం చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిని పెంపొందిస్తే అప్పుడు రిలయన్స్ అనేటువంటి ఒక మహా సంస్థ వెలిసింది. ఇప్పుడు అతడు ధనవంతుడయ్యాడు. అతడు ఇక వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. కానీ నేను ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఆ వ్యక్తి పుట్టుకతో ధనవంతుడు. పుట్టుకతో ధనవంతుడు. చూస్తారా వ్యక్తిని? అతడికున్న ఆస్తి చూస్తారా? అతడు ఎలాంటి వాడో చూస్తారా? అతనికి ఆ ఆస్తి ఎలా వచ్చిందో చూస్తారా? చూడాలి. ఈరోజు సంపన్నుల గూర్చి బైబిల్ ఏం చెప్పిందో, మనం ఎలా ఉండాలని బైబిల్ మనకు దిశానిర్దేశకం చేసిందో ఈరోజు ఆలోచించాలి. ప్రారంభ పుస్తకమైన మొదటి పుస్తకం ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. ఆ ధన సంపన్నుడిని మీకు చూపిస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం కూడా ఎవరైనా వివాహానికి వెళ్ళినప్పుడు, ఎవరి బంధువుల దగ్గరికైనా వెళ్ళినప్పుడు, చిన్నవారైతే వారిని ఆశీర్వదిస్తుంటారు. వారు మీ ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు మీరు కూడా వారిని ఎలా ఆశీర్వదిస్తారు? సుఖ సంపదలతో వర్ధిల్లు, కలకాలం బ్రతుకు, పిల్ల పాపలతో వర్ధిల్లు. అంటే మీరు కూడా ధనవంతులుగా వర్ధిల్లండి, అన్నిటినీ అనుభవించేవారుగా వర్ధిల్లండి అని ఆశీర్వదిస్తారుగా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇది ఆశీర్వాదం. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? ఆ ఆశీర్వాదంతో ఆ వ్యక్తి ఎలా మారిపోయాడో చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, ఎలా ఆశీర్వదించాడంటే, ఆయన మీరు పిల్ల పాపలతో ఉండండి అని చెప్పి పంపించలేదు. మీరు కలకాలం బ్రతకండి అని పంపించలేదు. మీరు ధన సంపన్నులు కండి అని మాట చెప్పి పంపించలేదు. ఏం చెప్పాడు? ఎలా ఆశీర్వదించాడు? ఆ ఒక్క మాటతో ఆశీర్వదింపబడిన వారికి, ఆశీర్వాదం పొందిన వారికి ఏం దక్కిందో, వారు ఎంత ధన సంపన్నులు అయిపోయారో మీరు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మొట్టమొదట ఆయన ఇస్తున్న ఆశీర్వాదంలో మొట్టమొదటి భాగం ఏంటో తెలుసా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించేయండి. అంటే ఆయన ఆశీర్వాదంలో మొట్టమొదట ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీకు నేను సంతానాన్ని ఇస్తాను. ఇంతకంటే గొప్ప ఆస్తి భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? గర్భఫలం కంటే గొప్ప ఆస్తి భూమి మీద ఎక్కడైనా ఉంటుందా? అందుకే దేవుడు మొట్టమొదట గర్భఫలం, మీకు పిల్లలు పుడతారు, మీరు సంతానాభివృద్ధిని అందుతారు, ఈ భూమిని మీరు నిండిస్తారు. దేవుడు ఆదాము హవ్వ వారిద్దరిని ఒక కుటుంబంగా ఆశీర్వదిస్తూ, ఈ భూమిని మీరు నిండించాలి, దానిని మీరు లోపరుచుకోవాలి, ఈ భూమి అంతా మీదే అన్నాడు. చూడండి, ఆశీర్వాదంలో మొట్టమొదటి భాగం ఎలా ఉందో. బిల్ గేట్స్ ఎక్కడ సరిపోతాడండి? బిల్ గేట్స్ భూమిని కొనగలడా? వాడికి ఉన్న ఆస్తి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు, అంతేనా? బిల్ గేట్స్కి ఉన్న ఆస్తి లక్షల కోట్ల రూపాయలు కావచ్చు, కానీ ఒక అమెరికా ప్రాంతాన్ని కొనలేడు, ఒక సముద్రాన్ని కొనలేడు, ఒక పట్టణాన్ని కొనలేడు. ఎందుకంటే అతనికి ఉన్న ఆస్తి
మన లెక్కల్లో ఎక్కువ, దేవుని లెక్కల్లో చాలా తక్కువ. మీ జేబులో ఉన్న దానితో చూస్తే అతనికి ఉన్న ఆస్తి ఎక్కువ, కానీ దేవుని జేబులో ఉన్న దానితో చూస్తే ఎందుకు పనికిరాదు అతనికి ఉన్న ఆస్తి. ఫోర్బ్స్ సంస్థ ఏమంటుంది? ప్రపంచంలో ధన సంపన్నుడు ఇతడే. ఆదాము కాలానికి వెళ్ళి చెప్పు, ఫోర్బ్స్ సంస్థ ఆదాము కాలానికి వెళ్ళి చెప్పు, నెంబర్ 1 ఇప్పుడెవరు? ఆదాము. ప్రపంచంలో అత్యధిక ధనం కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడంటే తన జీవిత కాలంలో ఆదాము. ఆదాముకున్న ధనం ఏంటో తెలుసా? ఈ భూమి అంతా ఆయనదే, కనిపిస్తున్న ప్రకృతి అంతా ఆయనదే. చెప్పాడు దేవుడు, పుట్టుకతో ధనవంతుడిని చేసేసాడు దేవుడు. ఆదాము కష్టపడి సంపాదించుకోలేదు దీనిని, ఆదాము వ్యాపారం చేసి సంపాదించలేదు దీనిని. ఆదాము పుట్టుకతో దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. చూడండి ఏమంటున్నాడు? భూమిని మీరు లోపరుచుకోవాలి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. అన్నీ మీవే, కనిపిస్తున్నదంతా మీదే. సముద్రంలో ఉన్న చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి పురుగు అన్నీ మీవే. వీటి లెక్క చూడండి ఇప్పుడు ఎంత ఉంటుందో. సంఖ్య దొరకదు మనకు. వాటి విలువ ఒకవేళ మనం సంపద రూపంలో కొలవాలి అనుకుంటే అతడుకున్న ఆస్తి యొక్క విలువను మనం అంకెలలో, సంఖ్యలో చెప్పలేము. అంత గొప్ప ఆస్తిపరుడు ఆదాము. ఆదాముకు దేవుడు అన్నిటినీ అనుగ్రహించాడు. ఎందుకంటే ఆదాముకు అంత ఆస్తిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, నీ గర్భాన రాబోతున్న పిల్లలకు కూడా ఈ ఆస్తిని నీవు ఇవ్వాలి. నీ ఉన్నంత వరకు నీకు కావలసినంత ఈ ప్రకృతిలో నుండి తీసుకున్న నీవు, దానిని అనుభవించిన నీవు దేహాన్ని విడిచిపెట్టి పైకి రావాలి. స్వర్గలోకాన్ని నీవు పొందాలి, ఆ అర్హత నీవు సంపాదించాలి. ఆ తర్వాత నీ కుమారులకు, వారి తర్వాత వారి కుమారులకు ఈ భూమి, ఆ ఆస్తి, ఆ ప్రకృతి నా సంపదగా వారికి ఇచ్చేయాలి. దేవుడు పెట్టిన నిబంధన, దేవుడు పెట్టిన కట్టడ. ఆదాము చాలా ధనవంతుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆదాము చాలా గొప్పవాడుగా మనకు కనిపిస్తున్నాడు. దేవుడు ఆదాముకు కావలసిన ప్రతి దానిని ఇచ్చాడు. అలా ఇచ్చినటువంటి దేవుడు అమరత్వాన్ని కూడా అనుగ్రహించాడు, నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించాడు. బిల్ గేట్స్కి నిత్య జీవం లేదు, ముఖేష్ అంబానీకి అమరత్వం లేదు. అతడు కొంతకాలానికి మరణించాలి, వీరందరూ కొంతకాలానికి మరణిస్తారు. భూమి మీద ధనవంతులు, సంపన్నులు వీరందరూ కొంతకాలానికి మట్టిలో కలిసిపోతారు. కానీ ఆ రోజు ఆదాముకున్న సంపదతో పాటు ఆదాముకున్న లక్షణం ఏంటో తెలుసా? అమరత్వం, నిత్య జీవం. అంటే ఆదాముకు మరణం లేదు. ఈ భూమి మీదకు వచ్చిన ఆదాముకు, అతనికి సాటి అయిన సహాయంగా ఇవ్వబడిన హవ్వకు మరణం లేదు. వారిద్దరూ నిత్య జీవపు ఛాయలలో ఉన్నారు, ఏదేను తోటలో ఉన్నారు, దేవుని యొక్క సమక్షంలో ఉన్నారు, దేవుని పెంపకంలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో దేవుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి సందర్భంలో దేవుడు ఆదాముకు ఒక మంచి సంగతిని చెప్పాడు. అది మనం చూద్దాం. అదే ఆదికాండము 2వ అధ్యాయం చూడండి, 16వ వచనం. అదే ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు చూడగలిగితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలము నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అంటే భూమి మీద ఉన్న ఆస్తి అంతా నీదే, నేను సృష్టించిన ప్రతి వృక్ష ఫలము నీదే. అయితే ఆదాము, ఎంత ధనవంతుడైన నీకు నేను ఒక లోటు పెడుతున్నాను, ఒక వెలితి పెడుతున్నాను. అదేంటో తెలుసా? చూడండి 2వ అధ్యాయము ఆదికాండము 16వ వచనం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఎంత గొప్పవాడైన ఆదాముకు ఒక వెలితి ఉంది, ఒక కండిషన్ ఉంది, ఒక రూల్ ఉంది. ఏమండి? ధనవంతుడైన అంత మాత్రాన అతడు కోరుకున్నదంతా జరగాలని లేదు. అతనికున్న పరిధి, బిల్ గేట్స్కున్న పరిధి కొంత. అతనికి డాక్టర్ చెబుతాడు, నీకు $1 బిలియన్ ఆస్తి ఉందని నీవు చక్కెర ఎక్కువగా తినకు, షుగర్ ఎక్కువగా తినకు, అసలే నీకు షుగర్ వ్యాధి, త్వరగా చచ్చిపోతావు. ఇప్పుడు బిల్ గేట్స్ ఏం చేయాలి? షుగర్ ప్యాకెట్లు తక్కువగా కొనుక్కోవాలి. నాకు $1 బిలియన్ ఆస్తి ఉంది, షుగర్ ఫ్యాక్టరీని కూడా కొనగలను, షుగర్ నేను ఎక్కువగా తినేస్తానంటే కుదురుతుందా?
మనసులో కోరిక ఉంది కానీ డాక్టర్ వద్దన్నాడు. నీవు ఆయిల్ కంటెంట్ ఎక్కువగా తినకూడదు, మాంసకృతులను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే నీ దేహం అది బ్రతకవలసిన కాలం చాలా తక్కువైపోయింది. నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. ఎవరికైనా ఆస్తి ఉన్నంత మాత్రాన వారికి కొంత పరిధి ఉంటుంది. వారు అన్నిటినీ స్వీకరించలేరు. వారి మనసు కోరుకున్న ప్రతిదానిని వారు అనుభవించలేరు. ఆదాము దేవునికి కుమారుడు. దేవుడు ఆదామును అతని కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ ప్రకృతిని అంతటిని ధారాదత్తం చేశాడు. ఆ ఏదేను తోటలో దేవుడు ఆదాముకు ఒక చిన్ని వెలితి పెట్టాడు. ఏంటో తెలుసా? నీవు తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవు. ఈరోజు డాక్టర్ గారు ఈ ధనవంతులకు ఎలా చెబుతున్నారో, నీవు వాటిని తినుదినమును నిశ్చయముగా చచ్చెదవు. ఆ రోజు దేవుడు చెప్పాడు. మహాజ్ఞాని అనే దేవుడు ఆదాముకు చెప్పాడు. ఏంటో తెలుసా? ఈ తోట మధ్యనున్న వృక్ష ఫలమును నీవు తినకూడదు, మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలమును నీవు తినకూడదు. ఒకవేళ నీవు తింటే నీవు మరణిస్తావు. నీ నిత్య జీవాన్ని నీవు కోల్పోతావు, నీ అమరత్వాన్ని నీవు కోల్పోతావు. ధనవంతుడుగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ గొప్ప భాగ్యాన్ని నీవు కోల్పోతావు. మరణిస్తావు, నువ్వు చనిపోతావు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. నీవు ఆదాము జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీవు నీ భార్య నీకిచ్చిన ఈ ప్రకృతిని అంతటిని అనుభవించండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఒకదానిని మీరు తినకండి. తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలమును మీరు తినకండి. కానీ ఆదాముకు హవ్వకు ఏదైతే తినొద్దు అని చెప్పాడో దాని మీదకే కన్ను వెళ్ళిపోయింది. ఏంటండి మనిషి విధానం? ఏంటండి మనిషి ఆలోచన? దేవుడు ముందుగానే చెప్పాడు, దేవుడు ముందుగా వ్రాయించాడు. ఆదాముకు రహస్యం అంతటినీ చెప్పేశాడు, తన మనసులో దాచుకోలేదు. నీవు ఆదాము, అదిగో ఆ తోట మధ్యనున్న చెట్టు యొక్క వృక్ష ఫలమును తినకూడదు, ఎందుకంటే నీవు వాటిని తినమున నీవు చనిపోతావు, నాకు విరోధి అయిపోతావు, నా కుమారుడుగా ఉండే ఆ భాగ్యాన్ని నీవు కోల్పోతావు. ఆదాము, నీవు తినకూడదు. అప్పుడే ఆ ఏదేను వనంలోనికి ఒక దుష్ట శక్తి ప్రవేశించింది. దేవునికి విరోధమైనది, దేవునికి కానిది, పరలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోయేలా చేసే ఒక దుష్ట శక్తి ఆ ఏదేను వనంలో ఆదాము హవ్వల దగ్గరకు ప్రవేశించింది. ఘట సర్పం రూపంలో అక్కడికి వెళ్ళిపోయింది. వారి ఆలోచనను మార్చేస్తుంది, వారి ఆలోచన త్రిప్పేస్తుంది. ఏమండి, ఈరోజు మనుషుల ఆలోచన మారిపోలేదా? పరలోక రాజ్య ప్రవేశం గురించి ఎవరు ఆలోచించారు చెప్పండి? ఆ నిత్యత్వాన్ని సంపాదించుకోవటానికి, దానిని కాపాడుకోవటానికి ఏ మనిషి ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఈరోజు ఎలా బ్రతకాలి, ఎలా జానుడి పట్టను పోషించుకోవాలి, బహిర్భూమిలో విడువబడే దానికోసం ఈరోజు నిరంతరం ఆలోచిస్తున్న మనిషి, ఆత్మకు నిరంతరం వైభవాన్ని అనుగ్రహించే ఆ మహాలోకాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించాడా? ఆ రోజు ఆదాము హవ్వ చేసిన తప్పదే. ఆ రోజు వారిద్దరూ చేసిన తప్పదే. వారి మనసు మార్చటానికి, వారి మనసు దేవుడి నుంచి తిప్పేయటానికి ఒక దుష్ట శక్తి ఆ ఏదైనా వనంలో ప్రవేశించి ఏం మాట్లాడుతుందో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం, అదే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ దుష్ట శక్తి ఏమంటుందో చూడండి. 4వ వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు. దేవుడేమన్నాడు? మీరు అన్నిటిని నిరభ్యంతరంగా తినవచ్చు, నేనే ఇచ్చాను మీకు వీటిని, సంపద, మీరు ఆస్తిపరులు, మీరు కష్టపడనక్కర్లేదు, మీరు పుట్టుకతోనే ధనవంతులు, అన్నిటినీ అనుభవించండి. కానీ నేను మీకు ఒక షరతు విధించాను, ఒక కట్టడ నియమించాను. దానిని తినుదినమున నా కట్టడను అతిక్రమించిన క్షణాన మీరు చనిపోతారు అనగానే ఆ దుష్టుడు వచ్చి ఏమంటున్నాడో చూడండి. మీరు చావనే చావరు. ఈరోజు ప్రపంచానికి దుష్టుడు చెబుతున్న అబద్ధపు మాటలు ఇవేనండి. పరలోకమా? ఎక్కడుంది పరలోకం అంటాడు వాడు. నిత్య జీవమా? ఎక్కడుంది నిత్య జీవం? చూపించమను, ఆ లోకాన్ని చూపించమను, దేవుణ్ణి కనిపించమను. ఇదే కదా ఈరోజు దుష్టుడు మనిషికి వేస్తున్న ప్రశ్న, మనిషి దుష్టుని ద్వారా అడుగుతున్న ప్రశ్న. దేవుని వాక్యం ఎవరికి అర్థమైంది? దేవుని వాక్యం ఎవరు అర్థం చేసుకున్నారు చెప్పండి? ఆ రోజు ఆదాము హవ్వల నుంచి పుట్టాం మనం కూడా. ఇదిగో వారి లక్షణాలే మనకు కూడా వచ్చాయి. దేవుడు చెప్పిన, దేవుడు వ్రాయించిన మాటను పాటిస్తున్నావా?
దేవుడు అనుగ్రహించిన మహాజ్ఞానాన్ని స్వీకరించగలుగుతున్నావా? లేనే లేదు. దుష్టుడు చెప్పిన ఒక చెడు మాట మనలను పరలోక ప్రవేశానికి అనర్హులుగా చేసే ఆ చెడ్డ మాటనే మనం స్వీకరిస్తున్నాం. భూమి మీద బాగా అనుభవించాలి, బాగా తినాలి, బాగా సంపాదించాలి, నేను కూడా ఒక ధనవంతుడిని అయిపోవాలి, నేను కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నేను కూడా మంచి ధనం సంపాదించుకోవాలి, నేను కూడా ఆస్తులు కూడబెట్టుకోవాలి, పొలం కొనుక్కోవాలి. ఏంటయ్యా నీ ఆలోచన? భూమి మీద అతి తక్కువ కాలం బ్రతకటానికి వచ్చిన నీవు నీ ఆలోచన విధానం ఎలా ఉందో చూడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని, దేవుని వాక్యాన్ని ప్రకటించి దానిని పాటించాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఆ రోజు ఆదాము హవ్వలు అదే తప్పు, అదే పొరపాటు చేశారు. మీరు చావనే చావరు. ఎలా చెబుతున్నాడో చూడండి దుష్టుడు, మీరు చావనే చావరు. ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, మీరు ముట్టకూడదని చెప్పాను అని సర్పముతో చెప్పినప్పుడు సర్పం అంటుంది, మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరువబడునని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ మోసపోయింది. ఆ స్త్రీ మోసపోయింది. ఈ ప్రకృతిని చూచి, దేవుడు వద్దన్నటువంటి ఆ వృక్ష ఫలాన్ని చూసి దేవుని వాక్యాన్ని అతిక్రమించేలా తన మనసును మార్చుకుంది. ఆ స్త్రీ మోసపోయింది. తప్పుడు మాట చెప్పిన ఆ దుష్టుడు చెప్పిన ఆ అబద్ధపు మాటనన్నిటినీ నమ్మింది. నమ్మి ఏం చేసిందో చూడండి. ఆ స్త్రీ ఏం చేసిందో చూడండి. మొదటి తల్లి అయిన హవ్వ ఏం చేసిందో చూడండి. స్త్రీ ఆ వృక్షము ఒక్కసారి చూసింది. 6వ వచనం, ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినేను. చూడండి ఏం జరిగిందో. హవ్వ ఒక్కసారి ఆ వృక్షఫలం వైపు కన్నులెత్తి చూసింది. అప్పటి వరకు చూడలేదా? చూసింది. అప్పటి వరకు ఆ వృక్షం మధ్యలో వారు లేరా? ఉన్నారు. దేవుడే చూపించాడు ఆదాముకు, ఆదాము ఇదిగో ఈ వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు, తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నీదే, కానీ తోట మధ్యనున్న ఆ వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు. రోజు చూస్తున్నారు ఆ వృక్షాన్ని. కానీ ఎప్పుడైతే సర్పం వచ్చి అపవాది ఈ మాటను చెప్పిందో, మీరు వాటిని తింటే చనిపోతారని దేవుడు చెప్పాడా? మీరు చావరు. దేవుడు అబద్ధికుడు. దేవుడు మీతో అబద్ధం చెప్పాడు. ఎందుకంటే మీరు దేవతల వలె అయిపోతారని ఆయనకు తెలుసు. వెంటనే హవ్వ దేవుణ్ణి శంకించింది, దేవుణ్ణి అనుమానించింది. దేవుని వాక్యం తప్ప? దేవుడు ఆదామును నన్ను మోసం చేశాడా? పుట్టుకతోనే ధనవంతులుగా మార్చిన మమ్మును ఈ విషయంలో దేవుడు మోసం చేశాడా? అయితే దేవుణ్ణి మేము మోసం చేయాలి. అపవాది మా మంచిని కోరి చెబుతుందేమో. ఏదేను వనంలోనికి వచ్చి ఈ దుష్టుడు మా మంచిని కోరి చెబుతున్నాడేమో. అయితే మేము ఒక్కసారి ఆ వృక్షాన్ని, ఆ ఫలాలను చూడాలి. రోజు చూస్తున్నాం, కానీ ఈ మాట విన్న తర్వాత వెళ్ళి చూడాలి. చూస్తే ఇప్పుడు హవ్వ కంటికి ఎలా కనిపించిందో చూడండి. అది ఆ వృక్ష ఫలం ఎలా కనిపిస్తుందో చూడండి. చూపునకు అందమైనది. అప్పటి వరకు చూస్తున్నావు, రోజు చూస్తున్నావు, అప్పుడు అందంగా కనిపించలేదా? చెడు మాట మనసున పడగానే ఆ చెడ్డదైనది ఎలా కనిపించిందో చూడండి. చూపునకు అందమైనదిగా కనిపించిందట, కన్నులకు అందమైనదిగా కనిపించింది, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపించింది. ఎలాగైనా సరే ఈ తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నిటినీ మాని నేను ఆ వృక్ష ఫలానే తినాలి. దేవుడు వద్దన్నది, దేవుడు కాదన్నది, నిత్య జీవాన్ని కోల్పోయేలా చేసేది, దానినే నేను స్వీకరించాలి అనుకుంది. తాను తిన్నది తన భర్తకు ఇచ్చింది, ఆదాముకి ఇచ్చింది. అప్పటితో మానవ జాతి నాశనానికి వెళ్ళిపోయింది. భూమి మీద దేవుడు మీకు సుఖ సంపదలు ఇచ్చాడు. భూమి మీద దేవుడు మీకు ఆహారం పెట్టాడు, పీల్చడానికి గాలి ఇచ్చాడు, ప్రాణవాయువునిచ్చాడు, నీటినిచ్చాడు, సూర్యరశ్మినిచ్చాడు. అన్నిటినీ దేవుడు సమానంగా పంచి ఇచ్చి దేవుడు భూమి మీద ఒక వృక్ష ఫలాన్ని ఉంచాడు. భూమి మీద దేవుడు మంచి చెడ్డల తెలుగునిచ్చే ఒక వృక్ష ఫలాన్ని ఉంచాడు. దానిని మీరు తినుదినమున మీరు చనిపోతారు. మీ నిత్యత్వాన్ని మీరు కోల్పోతారు, అమరత్వాన్ని మీరు కోల్పోతారు. ఏంటంటే ఇప్పుడు మా మధ్యలో, ఈ లోకములో, మా బ్రతుకులో ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షఫలం ఉందా? ఉంది. దానిని మీరు తెలుసుకుంటే, అది ఏంటో మీకు అర్థమైతే
నిజంగా ఆ పరలోక ప్రవేశానికి అర్హతను మీరు సంపాదించుకుంటారు, దానిని మీరు పొందుతారు. ఆ రోజు ఆదాముకు మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం, ఈరోజు మనకు దేవుడు అలాంటి దానిని ఈ సమాజంలో, ఈ ప్రకృతిలో, ఈ బ్రతుకులో మన మధ్య నుంచాడు. మీరు బ్రతుకుతున్న ఈ కాలంలో దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, ఈ ప్రకృతిని అనుభవించండి, ఈ సంపదనంతటిని మీరు తినండి, త్రాగండి, కానీ దేవుని పనిలో ఉండండి. దేవుడు చేయవద్దన్న పనిని మీరు చేయకండి. అదే మీ పాలిట మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం. దేనిని వద్దన్నాడో దానిని చేస్తున్నారా? దేనిని చేయమన్నాడో దానిని వదిలేశారా? తోటలో ఉన్న వాటి అన్నిటినీ తినమన్నాడు, కానీ ఆ ఒక్క వృక్షఫలం దగ్గరికే వెళ్ళొద్దన్నాడు. దాని దగ్గరికే వెళ్ళారు, నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ తోట నుండి గెంటివేయబడ్డారు, అమరత్వాన్ని కోల్పోయారు, చావును కొని తెచ్చుకున్నారు. దేవుని మాట నెరవేరింది, అపవాది మాట గాలిలో కలిసిపోయింది. మీరు చావనే చావరు అన్నది దేవుడు వెంటనే చంపి చూపించాడు. ఆదాము, నీ నిత్యత్వాన్ని నీవు కోల్పోవడమే నీ చావు, నీ అమరత్వాన్ని నీవు కోల్పోవడమే నీ చావు. వెళ్ళిపోయి ఏదైనా వనంలో నుంచి, నా పెంపకంలో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. నీవు మరలా ఈ ఏదైనా వనంలోనికి, ఈ నిత్య జీవపు తోటలోనికి నీవు రాకూడదు, నిన్ను రానివ్వను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా నీవు చచ్చిపోయావు, నాతో నీ సంబంధాన్ని తెంచేసుకున్నావు. ఇదిగో భూమి మీదకి ప్రకృతిలో ప్రకృతి సంబంధి అయిన మనిషిగా, భూ సంబంధమైన వాడుగా, పరలోకపు ఆలోచన లేనివాడవుగా, నా మాట అతిక్రమించిన వాడవుగా నాతో నీవు సంబంధాన్ని తెంచుకున్నావు. నీకు అన్నీ ఇచ్చిన ఏది వద్దన్నానో దానినే నీవు కోరుకున్నావు. బాగా ఆలోచించాలి, బాగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్న ఈ మనిషి దేనిని కోరుకుంటున్నాడు చూడండి, దేని వెనక పరుగులు తీస్తున్నాడు చూడండి. దేవుడు ఇవ్వలేదా? ఈ భూమి మీద బ్రతుకు దేవుడు ఇవ్వలేదా? బ్రతుకు కావలసిన ప్రతి దానిని దేవుడు ఇవ్వటం లేదా? వర్షాన్ని ఇస్తున్నాడే నీవు ధనం చెల్లించకుండానే, సూర్యరశ్మిని వేడిమిని అనుగ్రహిస్తున్నాడే నీవు పైకుని చెల్లించకుండానే, భూమి పంటను అనుగ్రహిస్తున్నాడే నీవు దానికి ఏవి పన్ను కట్టకుండానే దేవునికి. అన్నిటినీ మనిషి బ్రతుకు కోసం దేవుడు ఇప్పటికీ అనుగ్రహిస్తున్నా, దేని కొరకు నీవు ఆలోచిస్తున్నావు? దేని వెనక నీవు పరుగులు తీస్తున్నావు? తినవద్దని చెప్పిన ఆ వృక్షఫలం దగ్గర కానీ వెళ్ళిపోతున్నావు. ధనం 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 ధనం, అధికారం 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 అధికారం, సంపద ఐశ్వర్యం, వీటి వెనక పరుగులు తీస్తున్నావా? అది నీ పాలిట దేవుడు నియమించిన వృక్షఫలం, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం. భూమి మీద దేవుడు అన్నిటిని నీకు అనుగ్రహించాడు, అన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహించాడు, నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. ఏది? మనిషి వీటి కొరకు ఆలోచించకుండా, దేవుని కార్యక్రమాలు నెరవేర్చకుండా, దేవుడు వ్రాయించిన వాక్కులను తన బ్రతుకులో పాటించకుండా దేని కొరకు ఈరోజు పరుగు తీస్తున్నాడు చూడండి, సంపన్నుడుగా మారిపోవడానికి. నా పేరు కూడా ఒక ధన సంపన్నుల జాబితాలో ఉండాలి, నన్ను కూడా ఈ లోకం గౌరవించాలి, ఈ భూమి మీద నేను బ్రతికినన్నాళ్ళు సంపదతో తొలతోగాలి అని ఆలోచించాడు తప్ప, దేవునితో సంబంధం కోల్పోతున్నానా? దేవుని కుమారునిగా నేను బ్రతుకుతున్నానా లేదా? ఆ పరలోకానికి అర్హత సంపాదించగలుగుతున్నానా లేదా? స్వర్గలోక వారసుని నేను కాగలనా లేదా? ఈ ఆదాము తర్వాత చరిత్రలో మరొక ధనవంతుడిని కూడా మనం చూడొచ్చు, ఐశ్వర్యం పొందిన మరొక ధనవంతుడిని చూడొచ్చు. జ్ఞానంతో అతడు రాస్తున్న మాటలు కొద్దిగా మీకు చూపిస్తాను, వాటిని చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం, జ్ఞాని అయిన సొలొమోను వ్రాసినటువంటి ఒక మంచి సందర్భం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభంలో మీరు చూడగలిగితే అతడు చెబుతున్న మాటలు మనకు పాఠం నేర్పుతాయి. ఈ సొలొమోను రాజైన దావీదు గర్భాన పుట్టాడు. వీరిద్దరూ రాజవంశానికి చెందినవారు, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన వారు, చాలా ఐశ్వర్యవంతులు, చాలా ధనం కలిగిన వారు. కానీ దావీదుకు సొలొమోనుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దావీదుకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, గొప్ప బలగం ఉంది, కానీ దావీదు ఏనాడు దానిని అనుభవించలేకపోయాడు. ఎందుకంటే దావీదు కాలంలో చాలా వరకు యుద్ధాలు, ఇశ్రాయేలు దేశాన్ని కాపాడటానికి, ఇశ్రాయేలు తరపున యుద్ధం చేయటానికి దావీదు ఎల్లప్పుడూ దేవుని తరపున పోరాడేవాడు. ఎప్పుడూ ఆయనకు విశ్రాంతి లేదు.
అతని జీవితం అంతా యుద్ధాలతో గడిచిపోయింది. అయితే అతని వలన దేవుడు అతనికి అనుగ్రహించిన ఆ బలం, దానిని చూచిన ఆ పొరుగు దేశాలు భయంతో వణికిపోయాయి. ఆ తర్వాత సొలొమోను పుట్టాడు. సొలొమోను రాజయ్యేసరికి చుట్టూ ఉన్న శత్రు దేశాలన్నిటికీ ఇశ్రాయేలు దేశం అంటే భయం పుట్టింది. ఇశ్రాయేలు దేశం మీద ఎవ్వరూ దండెత్తలేదు. అప్పుడు సొలొమోను యొక్క పరిపాలన చాలా నెమ్మదితో కూడుకున్నదిగా ఉంది. సొలొమోను చాలా ఐశ్వర్యవంతుడు, చాలా ధనం కలిగిన వాడు. ఈ సొలొమోను తన జీవితంలో ఇక యుద్ధాలు లేక ఓన్లీ కేవలం పరిపాలన మాత్రమే జరిగిస్తున్నాడు. చాలా వాటిని అనుభవిస్తున్నాడు, చాలా ఐశ్వర్యాన్ని అతను అనుభవిస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో జ్ఞానం కలిగిన వాడుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో అతడు వ్రాస్తున్న మాటలు ఒక్కసారి చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము ప్రారంభం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. తన హృదయంతో ఒక మాట చెప్పాడు. తనలో తాను ఇలా ఆలోచించుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను నేను సంతోషంతో శోధిస్తాను. అంటే నీ జీవితంలో నీవు ఎప్పుడు అనుభవించినంత ఆస్తి సంపద నీ కోసం నేను సంపాదించి పెడతాను. సొలొమోను తనలో తాను చెప్పుకుంటున్నాడు, నా బ్రతుకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉన్నది, సంతోషంతో శోధింపబడేటంతగా నేను సంపదను సంపాదించుకుంటాను. క్రిందకు వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. 2వ వచనం, నవ్వుతో నీవు వెరిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమనియు నేను అంటిని. అంత గొప్పవాడు సంతోషానికి ప్రశ్న వేస్తున్నాడు. అతని దగ్గర చాలా సంపద ఉంది. అలాంటి సొలొమోను ఏమంటున్నాడో చివరికి వచ్చేసరికి 3వ వచనం, నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతంతయు గ్రహించుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. అప్పుడు గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకుని వాటిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించితిని. అలా మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి తన సంపద అంతటిని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైనా చరిత్రలో ఉన్న ఒక రాజు, ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన ఒక మహాచక్రవర్తి, దావీదు గర్భాన పుట్టినవాడు కింగ్ సొలొమోన్. చరిత్రలో మీరు చూస్తే అర్థమవుతుంది. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో ఉన్న ఒక గొప్ప రాజు. ఈ సొలొమోన్ ఏమంటున్నాడు చూడండి. చాలా సంపదను ఇతడు కూడబెట్టుకుంటున్నాడు. ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కాలంలో మనిషి దేని వలన తృప్తి పొందుతాడు? దేని వలన తృప్తి పొందుతాడు? స్వర్గలోక సాధన ఈ భూమి మీద సంపాదనతో సాధ్యమవుతుందా? అదే సొలొమోను జరిగించి చూపిస్తున్నాడు ఈరోజు ప్రపంచం అంతటికి. మీకున్న ఆస్తి ఎంత, బిల్ గేట్స్కున్న ఆస్తి ఎంత, ముఖేష్కున్న ఆస్తి ఎంత, సొలొమోనుకు ఆ రోజున్న ఆస్తి చూడండి చెబుతున్నాడు ఆ అధ్యాయంలో క్రిందకు వచ్చేసరికి. తర్వాత మీరు దానిని పరిశీలించి చదవండి. సమయాభావాన్ని బట్టి క్రింద మాటలు మీకు చూపిస్తున్నాను. 2వ అధ్యాయం 10వ వచనం మీరు చూడగలిగితే, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. అంత గొప్ప ధనవంతుడు సొలొమోన్. నా కన్ను ఆశించిన దానిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరపరచలేదు. అమెరికా చూడాలని ఉంది, వెంటనే వెళ్ళిపోయేవాడు. చైనా గోడ చూడాలని ఉంది, వెంటనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే రాజు కదా, రాజు ఐశ్వర్యం కలిగిన రాజు, యుద్ధాలు లేవు ఈ రాజుకి, సుఖశాంతులతో ఉన్న రాజు. నా కన్ను ఆశించిన ప్రతి దానిని చూడకుండా నేను నా కన్నును అభ్యంతరపరచలేదు, అంత సంతోషాన్ని పొందాను నేను అంటున్నాడంటే ఇంతకంటే ధనవంతుడు మనం చూడలేం. ఆ ధనవంతుడు చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. సొలొమోనుకు చివరికి దక్కిన భాగ్యం ఏంటి? అతని హృదయం సంతోషపడింది, అతని కన్ను సంతోషపడింది. కానీ స్వర్గలోక సాధన జరిగిందా? పరలోక ప్రవేశం జరిగిందా? అక్కడే ఆలోచించాలి మీరు. దేవుడు అందుకే సొలొమోను చేత వ్రాయించాడు, నీవు అన్నిటినీ అనుభవించావు, అనుభవించిన తరువాత వ్రాయి, నీ అనుభవాన్ని రాయి, నీ ఎక్స్పీరియన్స్ రాయి. అన్నిటినీ సంపాదించావుగా, ఆస్తులు సంపాదించుకున్నావు, తోటలు సంపాదించుకున్నావు, బంగారాన్ని సంపాదించావు, సంపద అంతా నీ దగ్గరే ఉన్నది, నీ హృదయాన్ని సంతోషపరిచావు.
ఇప్పుడు చెప్పు, నీ హృదయం ఏమంటుందో, నీకు దొరికిన భాగ్యం ఏంటో, నీకు చివరికి కలిగిన లాభం ఏంటో ఇప్పుడు చెప్పు సొలొమోన్. ఇప్పుడు సొలొమోన్ ఏమంటున్నాడు చూడండి. సొలొమోన్ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. వృద్ధాప్యంలో చివరి దశలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. ఏమున్నాయి? నేను సంపాదించిన పొలాలు ఉన్నాయి, నేను నాటించిన ద్రాక్ష తోటలు ఉన్నాయి, నేను కట్టించిన భవంతులు ఉన్నాయి, నేను కొల్లగొట్టిన ఆస్తులున్నాయి, సంపదలున్నాయి, బంగారపు నిధులున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆస్తంతా కనిపిస్తుంది సొలొమోనుకి. కానీ ఏమంటున్నాడు చూడండి, జ్ఞానం కలిగిన వాడుగా, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వాడుగా ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీయు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. ఏం చెప్పాడో చూడండి. ఇంత సంపాదించిన నేను, ఇంత ఐశ్వర్యవంతమైన రాజునైన నేను, సంపద కలిగిన నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సంపాదన అంతా ఎలా ఉందో తెలుసా? గాలి కోసం కష్టపడినట్టుగా ఉంది. గాలి ఎక్కడికి పోతుందయ్యా? నీ చుట్టూనే ఉంది గాలి. ఈ భూమి ఎక్కడికి పోతుందయ్యా? నీవు నివసించేది ఈ భూమి. దాన్ని మెల్లో వేసుకుని తిరుగుతావా? ఎకరాలు ఎకరాలు కొనుక్కుంటున్నారు ఈరోజు, మెల్లో కట్టుకుంటారా? బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించుకుంటున్నారు. బ్యాంకు వాడి దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఉండదు. అది ఉంటుందా? ఉంటే నీ ప్రాణానికి ముప్పు. దొంగలు వచ్చేస్తారు నీ దగ్గరికి, రౌడీలు వచ్చేస్తారు నీ దగ్గరికి. నీ దగ్గర ఆస్తి ఉందని తెలిస్తే నీ దగ్గరికి దొంగ వస్తాడు, నీ ప్రాణాపాయం. అందుకే బ్యాంకు వాళ్ళ దగ్గర ఉంచుకుంటావు. నెంబర్ చెప్పమంటావు అంతే. ఎంత ఉంది నాది, నా బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పండి చిన్న చీటీ ముక్కు మీద. బ్యాంక్ పుస్తకంలో కొంచెం రాసి ఇచ్చేయండి ఎంత ఉందో, చిన్న సంతకం పెట్టి ఇచ్చేయండి, అంతేనా? ఏం చేసుకుంటావు ఈ సంపద అంతా? ఈరోజు సంపన్నులను దేవుడు అడుగుతున్నాడు. సంపన్నులు అందరినీ దేవుడు అడుగుతున్నాడు. బిల్ గేట్స్ని అడుగుతున్నాడు. ఏమొచ్చింది చివరికి అతనికి? ఫోర్బ్స్ సంస్థ లిస్టులో ప్రథమ స్థానంలో అతని పేరు రాసింది, అంతే. అతను కలిగిన ఆ గొప్పతనం. అంతకన్నా ఏం చేయగలడు? అంతకన్నా ఏం సంపాదించగలడు? ఆస్తిని కూడగొట్టుకున్న బిల్ గేట్స్ ఏం సంపాదించాడు చెప్పండి చివరికి? తన ప్రయాసం అంతటిని వెనక్కి తిరిగి చూసుకుంటే అతడు ఎలా ఉందో తెలుసా? గాలి కోసం అతడు కష్టపడినట్టుగా ఉంది. జగ్గంపేటలోనూ గాలి దొరుకుతుంది, సామర్లకోటలోనూ గాలి దొరుకుతుంది. గాలి లేని ప్రదేశం భూమి మీద లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా గాలి ఉంటుంది. సొలొమోను అదే చెప్పాడు. బాబు, నాలా మీరు ప్రయాసపడకండి, నాలా మీరు సంపద కోసం కష్టపడకండి, నాలా మీరు మీ జీవితం అంతా సంపద కోసం, సంపాదన కోసం మీరు మీ కాలాన్ని వృధా చేయకండి, కష్టపడకండి. ఎందుకంటే ఇది వ్యర్థం. దిస్ ఈజ్ వేస్ట్. ఎవరు చెప్పారు? ఒక ధనవంతుడు చెప్పాడు. పేదవాడు చెప్తే మీరు వినరు. వాడికి ధనం గురించి తెలియదు, వాడు అలాగే చెబుతాడు అంటారు మీరు. మణికుమార్ చెబితే మీరు వినరు. మరి ఎవరు చెప్పాలి? సొలొమోను చెప్పాలి మీకు. అందుకే సొలొమోను చేతే చెప్పించాడు. సొలొమోనే చెప్పాలి మనకు. ఎందుకంటే ఇతడు ఐశ్వర్యం చూశాడు, ఇతడు ధన సంపదను చూశాడు, ఇతను వెనక ఆస్తులు చూశాడు. ఇతడు ఏమంటున్నాడు చూడండి. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పడిన ప్రయాసమంతా నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను అగుపడిన సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టుగా నాకు కనిపించింది. మనుషులందరూ దేనికోసం అయితే ఈరోజు కష్టపడుతున్నారో, ఆలోచిస్తున్నారో, ప్రయాసపడుతున్నారో, సూర్యుని క్రింద ప్రతి మనిషి వ్యర్థమైన దానికోసమే ఈరోజు పరుగు తీస్తున్నాడు. ఫలితం లేని దానికోసమే ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. స్వర్గలోక సాధన ఎవరికీ తెలియదు. స్వర్గలోక అర్హత ఎవరికీ పట్టింపు లేదు. ఈ ప్రపంచమంతటిని చూస్తే ఎవరి దగ్గర జ్ఞానం లేదు, ఎవరు సరిగా ఆలోచించటం లేదు. ప్రతి ఒక్కరూ గాలి కోసం ప్రయాసపడుతున్నారు, గాలిని సంపాదించుకుంటున్నారు, మాయమైపోయే దానిని సంపాదించుకుంటున్నారు, మాయమయ్యే బ్రతుకులు, మాయమయ్యే దానిని సంపాదించుకుంటున్నారు. ఇది వ్యర్థము, ఇది వ్యర్థము, ఇది వ్యర్థము. మరి ఏది నీకు కావలసింది? పరలోక ప్రవేశానికి నీకు కావలసినదేది? పరలోక ప్రవేశ అర్హతను నీకు కల్పించేదేది? రాబోయే 2 రోజుల్లో చక్కని మాటలు, మహాజ్ఞాన సంగతులు. ఆ బిల్ గేట్స్కు, ముఖేష్ అంబానీకి కూడా తెలియదు ఈ సంగతులు, ఎవరికి తెలియదు ఈ సంగతులు. దేవుడు మీ కొరకు, మన కొరకు వ్రాయించిన సంగతులు రాబోయే 2 రోజుల్లో మీరు వినండి. ఈ స్వర్గలోక సాధన ఎలా చేయాలో, ఆ ప్రవేశానికి అర్హత ఎలా సంపాదించాలో మీరు
గ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాలోకాలలో మా కొరకు ఎదురు చూస్తున్న మా ప్రియ తండ్రి, శ్రేష్టమైన జ్ఞానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు వ్రాయించిన మహాజ్ఞానం తండ్రి మనిషికి అర్థం కాలేదు. భూమి మీద అన్నిటినీ మీరు అనుగ్రహించిన తిరిగి వాటి వెనుక పడుగు పెడుతూ, వాటికై ప్రయాసపడుతూ, గాలి కోసం ప్రయాసపడినట్టుగా తన జీవితకాలం అంతటినీ వ్యర్థమైన దాని కొరకు ఆలోచించి పరలోక ప్రవేశాన్ని కోల్పోతున్నాడు. తండ్రి, మీరున్న ఆ లోకానికి అర్హత ఎలా సంపాదించాలో మీ వాక్యం ద్వారా, మీ మహాజ్ఞానపు సంగతుల ద్వారా మాకు దయచేస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. రాబోయే 2 రోజుల్లో ఇంకనూ అనేకమైన సంగతులు మాకు మీరు వివరించి, మేము నిజంగా ఆ అర్హతను సంపాదించటానికి భూమి మీద ఏం చేయాలో మాకు నేర్పించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన మీ పిల్లలను కాపాడండి. లోకంలో ధనం వెనుక, సంపద వెనుక లోకరీతిగా వీరు పరుగు పెట్టకుండా మీ జ్ఞానాన్ని నేర్చుకొనుటకు, స్వర్గలోకాన్ని సంపాదించుకొనుటకు పరుగుపెట్టి ఆశతో వచ్చిన మీ పిల్లలందరినీ మీరు కాపాడండి. రేపటి దినం మరల మేము కలుసుకొని మీ జీవపు మాటలలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి తండ్రి మా బ్రతుకు అర్థాన్ని తెలుసుకొనగలుగుటకు మాకు సహాయం చేయండి. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమం కలిగించండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనా విన్నపములు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నిలిచునుగాక. ఆమెన్. అందరికి వందనములు. సెలవు.